సార్ మీ పేరు చెప్పండి. అలావుద్దీన్ సార్. సార్ ఇప్పుడు సంక్రాంతి అనగానే కోడి పందాలు ఇవన్నీ నిర్వహించడం మనకి పల్లెల్లో పట్టణాల్లో జరుగుతుంది కదా. అవును సార్. మీకు తెలిసి ఈ కోడి పందాలు సుమారు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎలా ఉంటుంది అంటారు ఇది? ఈ సంక్రాంతి అనేది ఒక ఈ పండగ సార్. ఓకే సార్. అది కోడి పందాలు అనేది ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం కోడి పందాలు అనేది వేస్తూనే ఉంటాం, అది ఆనవాయితీ సార్. ఈ కోడి పందాలు లేనిది సంక్రాంతి లేదు కాబట్టి ఇది మాత్రం కంపల్సరీగా నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అంటే మీరు చిన్నతనంలో కానీ మీరు సుమారుగా ఎన్ని తరాల నుంచి చూస్తున్నారు? మీ పెద్దల సమక్షంలో మీరు కోడి పందాలు చూసిన తీరు ఎలా ఉండేది? నేను అయితే దగ్గర దగ్గర ఒక 30 years నుంచి చూస్తున్నాను సార్, నా చిన్నతనం నుంచి. ఓకే సార్. అప్పటి నుంచి కోడి పందాలు అనేది నిర్వహిస్తూనే ఉన్నారు. ఓకే సార్. ఇది పండగ లేనిదే సంక్రాంతి లేనిది పండగ లేదు. ఓకే సార్. పండగ లేనిది కోడి పందాలు. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న సందర్భంలో ఆ ఉత్సాహం, ఆ సరదా, పందాలు నిర్వహించే తీరులో ఎట్లా ఉంటుంది అంటారు? అబ్బో, ఇది చెప్పడానికి తరం కాదు సార్. ఓకే సార్. అది చాలా హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కుటుంబం మొత్తం సమేతంగా వెళ్తాం. ఓకే. ఓకే సార్. లేడీస్ జెంట్స్ అందరూ సమేతంగా వెళ్ళిపోతాం, కుటుంబ సమేతంగా. ఓకే సార్. హ్యాపీ సార్ ఇది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. మీకు కూడా మా తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మీ పేరు చెప్పండి సార్. సోమేశ్వరరావు. సార్ ఇప్పుడు సంక్రాంతి ఈ పర్వదినం ఈ సందర్భంగా కోడిపందాలు అయ్యి పల్లె, పట్టణం, నగరాల్లో నిర్వహిస్తూ ఉంటారు కదా. మీ అనుభవంలో కోడిపందాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎవరికి ఇబ్బంది లేకుండా చేయొచ్చు కోడిపందాలు సార్. సార్ ఇప్పుడు మీరు మీ తాతగారు కానీ మీ నాన్నగారితో కానీ చిన్నతనంలో ఎప్పుడైనా కోడిపందాలకు వెళ్ళే ఉంటారు కదా. ఎట్లా ఉంటుంది సార్ ఆ అనుభవం? అది కూడా చూసినప్పుడు సుమారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కోడిపందాలు ఈ మీకు తెలుసు, చూసుంటారు? 20-25 ఏళ్ళుగా చూస్తున్నారు. ఓకే సార్. ఆ పందాలు ఇవి చూస్తూ ఉన్నప్పుడు మీ అనుభూతి ఎట్లా ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తా? సరదాగా ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఓకే. అట్లాగే. థ్యాంక్ యూ సార్. సార్ మీ పూర్తి పేరు చెప్పండి. నాగమల్లి కుమార్ అండి. సార్ ఇప్పుడు సంక్రాంతి అనగానే కోడి పందాలు ఇవి నిర్వహిస్తూ ఉంటారు, దాని మీద మీరు ఏం చెప్పదలుచుకుంటారు? సంక్రాంతి అంటే ఈ మన తెలుగు పండగ కాబట్టి ఇక్కడ సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు, ముగ్గులు పోటీలు అన్నీ బాగా జరుగుతాయి. ఈ కోడి పందాలు అనేది ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. ప్రజెంట్ ఇప్పుడు ఈ కత్తులు కట్టి ఆడటం అనేది కొంచెం వద్దంటున్నారు పోలీసు వాళ్ళు, అయినా ఆగరు ఎవరు. ఈ 2-3 రోజులు బాగా జరుగుతాయండి మా ఏరియాలో. అన్ని విధాలుగా ఆనందంగా జరుగుతాయండి, ఎటువంటి ఆటంకం లేకుండా ఆనందంగా జరుగుతాయండి. సరే, మీ చిన్నతనంలో మీ తాతగారు కానీ మీ తండ్రి గారితో కానీ కోడి పందాలకి వెళ్ళి వీక్షించేవాళ్ళు కదా, అప్పుడు అనుభూతి ఎట్లా ఉంటుంది అంటారు? మా తండ్రి గారు అయితే బాగా కోళ్ళు పెంచి చక్కగా పందాలకి వేసేవారు. ఆ ఆనవాయితీ అప్పుడు ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడైతే తప్పు కాబట్టి, చట్టరీత్యా నేరం కాబట్టి ఇప్పుడు మేము ఏమి వెళ్ళం, కానీ చూడటానికి వెళ్తాం సార్. ఓకే. సరే, ఇది టోటల్గా కోడి పందాలు ఎట్లా ఉంటుంది అంటారు ఈ పండుగ రోజుల్లో? ఏం చెప్తారు? 3 రోజులు భారీ ఎత్తున ఉంటుందండి. నూజివేడులో కూడా భారీ ఎత్తున ఉంటుంది. మా ఏరియాలో కూడా భారీగా ఏర్పాట్లు జరిగినాయి. అంతా సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ.